మెటీరియల్ చూసారా, బుల్లెట్ దిగిన పోరాడతారు. మన చిన్న దెబ్బ తగిలితే రెస్టే కాదు. దైవజనులు రాలేదు, గ్రూపులో పెట్టి ప్రార్థన చేయండి. అసలు అద్భుతంగా దేవుడి చేతిలో బలం పడుకుంటే దైవజనులు చిక్కేసారు. మెటీరియల్ ఎవరు గ్రూపులో పెడుతున్నారు, అవి బుల్లెట్ దిగిన పోరాటం, ఒక పక్క కాలు తెగిపోయిన పోరాటం, పొట్టెంత చీలిపోయిన పోరాడాలి. పోరాడి అలానే చచ్చిపోవాలి. దేశం కోసం ఆ సైనికుడు జవాన్ అయితే దేవుడి కోసం నువ్వు జవాన్ కావు. చెప్పకండి, దేవుడి కోసం పోరాడాలి. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏమైనా అదేనయ్యా, అక్కడ కనీసం అయోధ్య చేసేవాడు, టీచర్ చేసేవాడు, ఫస్ట్ ఎయిడ్ చేసేవాడు కూడా ఉన్నాడు. సరిగ్గా ఆయన తెగిపోయిన ఆయన కాళ్ళకి ఆయనే కట్టుకోవాలి గట్టిగా. ఇక్కడ మనకి కొద్దిగా సేవకులకి సంఘం మొత్తం తీసుకురాక వడ్లు సంఘం ఏం చేసి ఎరగబడ్డాని చెప్తున్నాను, నాకు అర్థం కాదు. చూడటానికి ఇష్టపడదు, నాకు చెప్పను, మామూలుగా చెప్పను. అదేంటో చెప్పలేదేనా, మేము చచ్చిపోయినా అనుకున్నా. ఏం చేస్తాను వచ్చి నాకు రెస్ట్ లేకుండా చేయడం తప్ప ఏం లేదు. నువ్వు రాకపోతే ఒక గంట రెస్ట్ తీసుకు వచ్చి కూర్చోవాలి. మునగారి కోళ్ళకి కూర్చోవాలి. నువ్వు పోయిన దాకా ఎదుర్కోవాలి. బొమ్మలు లేవు, నువ్వు పోవు. ఇంకేం ఏలియాకి ఎవరు పెట్టారు బొమ్మ? నేను చచ్చిపోతాను మరణాపేక్ష ఉంటే ఏలియాని తల్లి చాదరించిందా, తండ్రి చాదరించాడా, బంధువులు వచ్చారా? దేవుడే. చప్పట్లు ఎవరు కావాలి కాదన్నా. మళ్ళీ ఎప్పుడు నాకు బాగలేనప్పుడు ఎవరు నన్ను చూడలేదు, ఎవరు నాకు సేవకుడే కాదు. నాకు తెలిసి ఒక లోకంలో మనిషిలాగా ఆది వచ్చి నన్ను చూడాలని ఆశపడతాను అంటే సేవ భారం, సేవ రోషం, దేవుని ఆత్మ లేవా? ఎవరు చూశారు ఏలియాను? ఏ సంఘస్త్రాలు తీసుకొచ్చి పెట్టింది ఏలియాకి కెరీజ్ వాళ్ళ దగ్గర? దైవజనులు జపనీయ శాస్త్రయ్య గారు అంటారు, నీ ఇంట్లో బియ్యం లేవనుకో ఆ రోజు దేవుడు నేను ఉపవాసం ఉన్నాం అంటున్నాడు. ఒంట్లో యాదబాటు అక్కడెక్కడ చెప్పాక వాళ్ళు బియ్యం లేవని చెప్పాక నీ ఇంట్లో బియ్యం లేదా ఆ రోజు దేవుడు నేను ఉపవాసం ఉండి నిన్ను, నీ భార్యని, నిన్ను, నీ సేవకాన్ని, నిన్ను, నీ పిల్లల నుండి చేతులు ఎత్తి మొరపెట్టి ప్రార్థన చేయమంటున్నాడు. చెప్పండి రోజు గట్టిగా దేవుడికి మహిమ కలుగు. నేను నాకు మేము అన్నమే తినలే ఏమన్నా రేపు వాక్యం లేదు. ఇదే నువ్వు నిలబడ్డది దేవుడిని ప్రతినిధిగా నిలబడ్డా. పాస్టర్ గారు తప్పుగా పోవాడు. పాస్టర్ ఉన్నాడు, మీరు ఏమనుకున్న పనులు చేయండి సార్. వాకి చెప్పినప్పుడు అమ్మగారు చాచి నాకు 3 ఆపరేషన్ 4 ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ ఎవరికి కావాలి అన్ని? అసలు అంత కష్టంగా ఇంకొచ్చిన సేవకు మానే కదా. ఎవరు రమ్మన్నారు ఏమి చెప్పడానికి?